వాడి పేరేంటి? పాబ్లో ఎస్కోబార్ సార్. అసలు పేరు చెప్పోయా. నువ్వెలా తప్పించుకున్నావు? డ్రగ్స్ ఉన్నాయి, కస్టమర్స్ ఉన్నారు, మరి సప్లై చేయడానికి ప్రాబ్లం ఏంటి? మాల్ మొత్తం నీ దగ్గర ఉంది. నువ్వేం చేస్తావు, ఎలా చేస్తావు, నీ ఇష్టం. కాల్ డేటా ప్రకారం కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారేమోనని నా అనుమానం సార్. ప్లాన్ వర్కౌట్ అయింది. కుర్రోళ్ళు విచ్చలవిడిగా సప్లై చేశారు. నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేశారు? కనకాల స్వామిని ఎన్కౌంటర్ చేశారు, జేబీని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళు పారిపోయారు. మనకున్న ఆప్షన్ వాడొక్కడే. వాణ్ణి గనక పోలీసులు పట్టుకున్నారనుకో మన పరిస్థితి మరీ భయంకరంగా ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోవా, ప్లీజ్. ఆ రోజు అతను హ్యాండ్ ఓవర్ చేసుకున్న మొత్తం డ్రగ్స్ విలువ 125 నుంచి 130 కోట్ల దాకా ఉండొచ్చని నా అంచనా సార్. ఇప్పుడు అర్థమైందయ్యా, అంతమంది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఉన్నా నిన్ను మాత్రమే సీఎం గారు ఎందుకు ప్రిఫర్ చేశారో. నో ఎక్స్క్యూజ్. యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్, రైట్? చేస్తున్న నైజీరియన్ ముఠా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ చందానగర్ లో ఇంజనీరింగ్ విద్యార్థి వద్ద భారీగా డ్రగ్స్. వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం అఫీషియల్ గా డిపార్ట్మెంట్ ని వాడుకుని డ్రగ్స్ పట్టుకున్నాడు. వాడు మన రీజన్స్ వినడు, రిజల్ట్స్ కావాలంటాడు. అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది.